రకాలోకంకి స్వాగతం. అదానీ అంటే విలన్, అదానీ అంటే దోపిడీదారుడు, అదానీ అంటే మోసగాడు. మోదీ అదానీ కుమ్మక్కై మొదానీగా మారిపోయారు. రాహుల్ గాంధీ గారు గత 4-5 సంవత్సరాలుగా ఏకబిగిన సుమతి శతకం వల్లించినట్టుగా చెప్పినటువంటి మాట ఇది. కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కాదు, తృణమూల్ కాంగ్రెస్ ఆయనను విమర్శించింది. మహువా మైత్రా అయితే పని కట్టుకుని డబ్బు పుచ్చుకుని మరి 55కు పైగా ప్రశ్నలు అదానికి వ్యతిరేకంగా వేసింది. అదానీ అంటే విలన్, అదానీ అంటే ద్రోహి, అదానీ మోదీ ఇద్దరు కుమ్మక్కు. ఇదే పాటను పదే పదే కాంగ్రెస్ పార్టీ పాడుతూ వచ్చింది. ఎక్కడో ఏదో హిండన్బర్గ్లో ఏదో వచ్చింది, హిండన్బర్గ్ రిపోర్ట్ ఏదో వచ్చింది, అదానీని విమర్శించండి, అదానీ పేరిట మోదీని విమర్శించండి. ఇది ఒక పాటలాగా పాడిందే పాడరా అన్నట్టుగా పాడుతూనే వచ్చాయి విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ. అయితే రాహుల్ గాంధీ గారు, వారి తల్లి సోనియా గాంధీ గారు ఏరికోరి ఎంపిక చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి నెల రోజులు కూడా పూర్తి కాకుండానే గౌతమ్ అదానీ కుటుంబానికి చెందినటువంటి ఆయన కుమారుడైనటువంటి కరణ్ అదానీని, ఈ కరణ్ అదానీ పోర్ట్లు, సెజ్లు, స్పెషల్ ఎకనామిక్ జోన్లకి సంబంధించి అదానీల గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్కి CEO, ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి మరీ స్వాగతించారు. హైదరాబాదులో వచ్చి పెట్టుబడులు పెట్టమని చెప్పారు. ఇప్పటికే పెట్టినటువంటి పెట్టుబడులతో పాటు అదనంగా పెట్టుబడులు పెట్టమని చెప్పి ఆయనను అభ్యర్థించారు. ఆయనకి కావలసినటువంటి అన్ని సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసినటువంటి ప్రకటన ఇది ట్విట్టర్ లేదా Xలో కూడా ఉంది, ఫోటోతో సహా ఉంది. చిరునవ్వులు ఒలకబోస్తూ ముఖ్యమంత్రి గారు కరణ్ అదానీని ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఫోటో. పక్కనే మంత్రి శ్రీధర్ రెడ్డి ఉన్నారు, ఇటుపక్క మిగతా వారు ఉన్నారు. మొత్తం అంతా కూడా నా ఫోటో ట్విట్టర్లో అందరికీ కనిపిస్తుంది. అదానీని విమర్శించేటటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏరికోరి ఎంపిక చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు నెల తిరగకుండానే అదానీని వెల్కమ్ చేశారు. పైగా అదానీ పెట్టుబడులు పెట్టినట్లయితే మిగతా పారిశ్రామికవేత్తలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెడతారు అని చెప్పి ఆయన అన్నట్టుగా ఆ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే వెలువడ్డటువంటి నోట్ చెప్తోంది, ప్రెస్ నోట్ చెప్తోంది. ఇక్కడ ఏరోస్పేస్లోను, అదేవిధంగా డేటా సెంటర్ ప్రాజెక్ట్లోను ఈ మొత్తం అంతా కూడాను పెట్టుబడులు పెడతామని చెప్పేసేసి అదానీ సంస్థలు ముందుకు రావడము, వాళ్లకు ఎర్రతివాచి పరచటము జరిగింది. అదానీని రాహుల్ గాంధీ విమర్శిస్తూ ఉన్నప్పటికీ కూడాను రేవంత్ రెడ్డి ఆయనకు ఎర్రతివాచి పరచటం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలన్నీ ఉట్టి గాలి మాటలేనా? కేవలము ఏదో విమర్శించాలి కాబట్టే చేస్తున్నటువంటి విమర్శల? రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నా రాహుల్ గాంధీ గారి అనుచరుడైనటువంటి రేవంత్ రెడ్డి అదానీకి ఎర్రతివాచి పరుస్తున్నారంటే దాని అర్థము రాహుల్ గాంధీ నాయకత్వానికి ఎటువంటి విలువ లేదా? దాన్ని తోసి రాజని రేవంత్ గారు తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? లేదా రేవంత్ రెడ్డి గారు కూడా మోదీ లాగా అదానీతో కుమ్మక్కైపోయారా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ జవాబు ఇవ్వటం లేదు. తమాషా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నోటితో అదానీని విమర్శిస్తున్నప్పటికీ అదానీ నుంచి పెట్టుబడులు కోరడంలో అందరికన్నా ముందుంది. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అదానీ పెట్టుబడులను స్వాగతించడమే కాక వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించారు. అదానీలను నేను విమర్శించబోను, అదానీల పెట్టుబడులను నేను తిట్టబోను అని చెప్పి ఇండి కూటమి నాయకుడైనటువంటి శరద్ పవార్ చెప్పారు. కేరళలో అయితే మరీ విచిత్రమైనటువంటి పరిస్థితి. క్యాపిటలిస్ట్ అన్నటువంటి పేరు వినగానే కంపర్లు ఎత్తేసేసి మొత్తం గంగలో మళ్ళీ ఒకసారి మునిగి స్నానం చేసి బయటకు వచ్చేటటువంటి పవిత్ర కమ్యూనిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదానీల నిర్మించినటువంటి విഴിంజం పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టు మా హయాంలో వచ్చింది, మా ప్రయత్నం వల్ల వచ్చింది, మా వల్ల వచ్చింది అని చెప్తే లేదు మీ హయాంలో కాదు మా హయాంలో వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ అదానీని విమర్శిస్తోంది, లెఫ్ట్ అదానీని విమర్శిస్తోంది. కానీ ఈ రెండు ఈ విഴിంజం పోర్ట్ యొక్క
నిర్మాణంలో మా పాత్ర ఉందంటే మా పాత్ర ఉంది, అదానీని పిలుచుకుని రావడంలో మాది ముఖ్యమైన పాత్ర అంటే మాది ముఖ్యమైన పాత్ర అని చెబుతున్నాయి. ఈ విడ్డూరం ఏమిటో కాంగ్రెస్ పార్టీ స్పష్టీకరణని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా అదానీ వీళ్ళు చెబుతున్నంత ద్రోహి అయినట్టయితే పినరాయి విజయన్ నుంచి రేవంత్ రెడ్డి దాకా, అశోక్ గెహ్లాత్ నుంచి శరద్ పవార్ దాకా అందరూ అదానీ పెట్టుబడులను ఎందుకు ఆహ్వానిస్తున్నారు? మహువా మైత్ర విమర్శిస్తోంది, కానీ మహువా మైత్ర విమర్శిస్తున్నప్పటికీ కూడాను అదానీ పెట్టుబడులను మమతా బెనర్జీ ఆహ్వానిస్తుంది, ఆమె పార్టీ అధినేత్రి. ఈ రహస్యం ఏమిటి? నిజంగా అదానీ దేశద్రోహ, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీలు విపక్ష పార్టీలన్నీ ఎందుకు ఆయనని స్వాగతిస్తున్నాయి? మోదీని అదానీని ఓ కుమ్మక్కయ్యారని చెప్పేసేసి మోదాని అని రకరకాల పదాలతో విమర్శించడం అంతా కూడాను కేవలం ఒక బూటకం మాత్రమేనా? విపక్షాలు స్పష్టీకరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.